యుఎస్ఏ అడ్మినిస్ట్రేషన్ 40 కంట్రీస్ని బ్యాన్ చేసింది. అంటే వరల్డ్లో 180 కంట్రీస్ ఉంటే అందులో 40 కంట్రీస్కి యుఎస్ఏ అడ్మినిస్ట్రేషన్ వీసా అనేది క్యాన్సిల్ చేసింది 40 కంట్రీస్కి. ఆ 40 కంట్రీస్ని ఎందుకు బ్యాన్ చేసింది? అమెరికా ఇది ఫస్ట్ టైం ఆ వీసాని బ్యాన్ చేసింది కాదు. ఆల్రెడీ 2017లో 7 ఇస్లామిక్ కంట్రీస్ని బ్యాన్ చేసింది. ఈ 40 కంట్రీస్ని ఎలా బ్యాన్ చేసిందంటే, ఈ 40 కంట్రీస్ ట్రావెల్కే కానీ, స్టడీస్కే కానీ, లేదా వర్క్ పర్మిట్ కోసమే కానీ అసలు మా కంట్రీకి రావద్దు అనేసి యుఎస్ అడ్మినిస్ట్రేషన్ బ్యాన్ విధించింది. ఈ 40 కంట్రీస్లో మన ఇండియా కూడా ఇంక్లూడ్ అయ్యిందా, లేదంటే ఇంక్లూడ్ అవుతుందా అనేసి ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇట్లాంటి న్యూస్ని మీకు ఎప్పటికప్పుడే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేయలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్కి. 2017లో యుఎస్ఏ ఒక 7 కంట్రీస్ని, ముస్లిం మేజర్ కంట్రీస్ని బ్యాన్ చేసింది వీసాని అని చెప్పాను కదా. అది ఏ కంట్రీస్ అంటే ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సుదాన్, సిరియా అండ్ యెమెన్. ఈ 7 కంట్రీస్ని యుఎస్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఓపెన్గానే ఈ ముస్లిం మేజర్ కంట్రీస్ని మా కంట్రీలోకి మేము అలో చేసుకోము అనేసి చాలా ఓపెన్గానే కంట్రీస్ పైన వీసా అనేది బ్యాన్ చేసింది. కొద్ది రోజుల తర్వాత ఈ 7 కంట్రీస్తో పాటు ఇంకో 3 కంట్రీస్ని కూడా యుఎస్ అడ్మినిస్ట్రేషన్ బ్యాన్ చేసిందనమాట. అది ఏదో కాదు, నార్త్ కొరియా, క్యూబా, వెనెజులా, ఈ 3 కంట్రీస్ని కూడా బ్యాన్ చేసిందనమాట. ఆ తర్వాత జో బైడెన్ పవర్లోకి వచ్చారు. పవర్లోకి వచ్చిన తర్వాత ఈ 7 కంట్రీస్ని ఏదైతే వీసా బ్యాన్ చేశారో, ఈ 7 కంట్రీస్ ప్లస్ అనదర్ 3 కంట్రీస్ని దీన్ని రద్దు చేశారు. దీన్ని క్యాన్సిల్ చేశారు. ఈ వీసా బ్యాన్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే అమెరికా అనేది డెమోక్రటిక్ కంట్రీ అండ్ బేసిక్ ప్రిన్సిపల్స్లో ఇవన్నీ లేదు కాబట్టి అతను క్యాన్సిల్ చేశారనమాట. అమెరికా వీసాస్ అని ఎందుకు ఇలా బ్యాన్ చేస్తుందంటే, ఒకప్పుడు అమెరికా అన్ని కంట్రీస్ని అలో చేసింది. ఎవరైనా టాలెంటెడ్ పీపుల్ ఉంటే యూఎస్ఏకి రావచ్చు, జాబ్ చేసుకోవచ్చు. అది కూడా ఎస్పెషలీ స్కిల్స్ పర్సన్ ఉంటే వచ్చి మదర్ జాబ్ చేసుకోవచ్చు అనేసి ఇన్వైట్ చేసింది. ఇలా యూఎస్ఏ ఇన్వైట్ చేసింది అనేసి చాలామంది టాలెంటెడ్ పీపుల్స్ ఆల్రెడీ యూఎస్ఏకి వెళ్ళి వర్క్ చేస్తూ ఉన్నారు. అంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గారు ఉన్నారు. తర్వాత మైక్రోసాఫ్ట్ హెడ్ సత్య నడేలా ఉన్నారు. ఇట్లా ఎగ్జాంపుల్ చూసుకుంటే చాలామంది అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళే చాలా హెడ్ ఉన్నారు, ఎస్పెషలీ ఇండియా వాళ్ళు. దీనివల్ల అమెరికాకి ఎలా డ్యామేజ్ అవుతుందంటే, కంపెనీస్ అయితే మాది, కాకపోతే దీనికి ఉన్న హెడ్ మాత్రం వేరే కంట్రీస్ వాళ్ళు ఉన్నారు. దీనివల్ల అమెరికాలో ఉన్న లోకల్స్కి జాబ్స్ దొరకట్లేదు అనేసి ఇలాంటి వీసాస్ అన్నీ బ్యాన్ చేస్తున్నాయి. దీనివల్ల అమెరికాలో ఉన్న లోకల్స్కి జాబ్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవుతుందనేసి ట్రంప్ది ఉద్దేశం. అసలు చెప్పాలంటే యుఎస్ఏ అంత పెద్ద డెవలప్డ్ కంట్రీ ఎలా అయిందంటే, వేరే వేరే కంట్రీస్ నుంచి స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ అమెరికాకి వెళ్ళి అక్కడున్న కంపెనీస్ కింద వాళ్ళు పనిచేశారు కాబట్టి అక్కడున్న కంపెనీస్ అన్నీ అంత డెవలప్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఎవరు నమ్మినా నమ్మకపోయినా డెఫినెట్లీ అమెరికా యుఎస్ఏ ఈజ్ ఎ వెరీ బిగ్ డెవలప్డ్ కంట్రీ. అమెరికా ఏమనుకుంటుంది, ఇలా వీసాస్ అన్నీ బ్యాన్ చేస్తే వాళ్ళ లోకల్స్కి ఉన్న జాబ్ ఆపర్చునిటీ పెరుగుతుంది అనేసి యుఎస్ఏ అడ్మినిస్ట్రేషన్ అనుకుంటుంది. కానీ దీనివల్ల కంపెనీస్ ఎంత లాస్ అవుతుందో అనేసి ఐ థింక్ వాళ్ళు ఆలోచించలేదు అనుకుంటాను. మీరు అనుకోవచ్చు, ట్రంప్ ఎందుకు ఉన్నట్టుండి ఇలాంటి డిసిషన్స్ అన్ని తీసుకుంటున్నాడు అనేసి. ఎలక్షన్స్ కన్నా ముందర ట్రంప్ ఒక ప్రామిస్ చేశాడు అక్కడున్న సిటిజన్షిప్కి. అదేమంటే, తను గెలిచిన తర్వాత మ్యాక్సిమం జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతుంది, నేను పెరిగిపిస్తాను అనేసి తను ప్రామిస్ చేశాడు. కోర్స్ తను ప్రామిస్ చేసినట్టే జాబ్ ఆపర్చునిటీస్ని పెంచుతున్నారు. ఓకే, కమింగ్ టు ద పాయింట్, ఇందాక మీకు చెప్పినట్టు రీసెంట్గా ట్రంప్ ఒక 40 కంట్రీస్ని వీసా బ్యాన్ చేశారని చెప్పాను కదా. ఆ 40 కంట్రీస్ని 3 డిఫరెంట్ లిస్టెడ్గా డివైడ్ చేశారు. ఇందులో ఫస్ట్ లిస్ట్ రెడ్ కలర్లో మార్క్ చేశారు ఈ కంట్రీస్ని. వీళ్ళని ఎట్టి పరిస్థితిలో మేము అలో చేసుకోము, అది ట్రావెలే కానీ, స్టడీసే కానీ, వర్క్ పర్మిటే కానీ, దేనికే కానీ మేము అలో చేసుకోమనేసి ఈ రెడ్ కలర్ మార్క్ చేసి ఈ కంట్రీస్ని బ్యాన్ చేశారు. సెకండ్ కేటగిరీలో ఆరెంజ్ కలర్లో మార్క్ చేశారు. ఈ ఆరెంజ్ కలర్ లిస్ట్లో ఉన్న కంట్రీస్ ఏదంటే, ఇందులో చాలా ఇంపార్టెంట్ పర్సన్ లేదా వీళ్ళతో మీకు చాలా పని ఉంది, మా యూఎస్ఏకి వీళ్ళ అవసరం అని యూఎస్ఏ అనుకుంటే మాత్రమే వాళ్ళని మాత్రం అలో చేసుకుంటుంది, మిగతా వాళ్ళని రిజెక్టెడ్. నెక్స్ట్ ఈ థర్డ్ కేటగిరీ లిస్ట్లో ఎల్లో కలర్లో మార్క్ చేస్తారు ఈ కంట్రీస్ని అయితే ఒక 60 డేస్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు.
అబ్జర్వ్ చేసి వాళ్ళు కొన్ని కండిషన్స్ పెడతారు. ఈ కండిషన్స్ కన్నీ ఈ కంట్రీస్ ఒప్పుకుంటే, వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అనేసి ఈ 60 డేస్‌లో వాళ్ళు క్లోజ్‌గా అబ్జర్వ్ చేసి, వాళ్ళు ఫాలో అవుతున్నారంటే మాత్రమే వాళ్ళెందుకొస్తున్నారు, ఎందుకు లేదు అనేసి క్లీన్‌గా కనుక్కొని, ఆ తర్వాతే వీళ్ళని అలౌ చేస్తారు. ఒకవేళ వాళ్ళు పాటించలేకపోతే దెన్ డెఫినెట్‌లీ దే ఆర్ బ్యాన్డ్. అండ్ ఈ ఆరెంజ్ లిస్ట్‌లో అయితే మీరు చూడొచ్చు మన నైబరింగ్ కంట్రీస్ కూడా ఉంది. మ్యాన్మార్ అండ్ పాకిస్తాన్ అండ్ రష్యా. రష్యా ఈజ్ అ వెరీ బిగ్గెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మన వరల్డ్‌లోనే చాలా బిగ్గెస్ట్ కంట్రీ. దీన్ని కూడా వీళ్ళు బ్యాన్ చేశారు. ఆఫ్‌కోర్స్ అందరికి తెలిసిందే రష్యాకి, యూఎస్ఏకి ఇంటర్నల్‌గా చాలా ఇష్యూస్ ఉన్నాయనేసి. బట్ స్టిల్ రష్యా సిటిజన్‌షిప్ నుంచి యూఎస్ఏకి ఏదైనా యూటిలైజేషన్ ఏదైనా ఉంటే, వాళ్ళతో అవసరం అంటే, వాళ్ళతో మాత్రమే పని జరిగేటట్టు ఏదైనా ఉంటే డెఫినెట్‌లీ వాళ్ళని అలౌ చేస్తారు. ఇంకొకటి రెడ్ కలర్‌లో ఉన్న కంట్రీస్ అయితే మీరు చూడొచ్చు ఆఫ్ఘనిస్తాన్, అది మీకు తెలిసిందే. భూటాన్, క్యూబా, ఇరాన్, నార్త్ కొరియా, సిరియా, యెమెన్ ఇవన్నీ మీకు తెలిసిన కంట్రీసే. ఇందులో నాకి షాకింగ్ ఏంటంటే భూటాన్ అనేది ఆఫ్‌కోర్స్ అందరికి తెలిసిందే. వాళ్ళు అసలే ఎక్కడుంటారు, ఏం చేస్తారని చాలా సైలెంట్‌గా ఉంటుంది ఆ కంట్రీ. బట్ స్టిల్ దీన్ని కూడా రెడ్ కలర్ కేటగిరీలో ఏసారంటే డెఫినెట్‌లీ యూఎస్ఏ అడ్మినిస్ట్రేషన్ డెఫినెట్‌గా అన్నీ చూసుకొని, అన్నీ వెరిఫై చేసుకొని వాళ్ళు ఇలాంటి బ్యాన్ అన్నీ చేస్తారనమాట. బట్ ఓకే. వాళ్ళు ఎలా బ్యాన్ చేశారంటే ఈ రెడ్ కలర్‌లో మార్చేసింది ఈ కంట్రీస్ నుంచి ఎంత పెద్ద స్పెషల్ పర్సన్ అయినా, అది ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఒక సీఎం అయినా దే డోంట్ కేర్. బ్యాన్ అంటే బ్యానే. ఆ కంట్రీ నుంచి ఎవరు అలౌ చేసుకోము అనేసి చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అమెరికా చెప్పేసింది. తర్వాత మీరు అనుకుని ఉండొచ్చు, ఇండియా ఇందులో లేదు కదా! చైనా కూడా లేదు కదా అనేసి. సీ యూఎస్ఏ అండ్ ఇండియాకి చాలా బిజినెస్ రిలేషన్‌షిప్ ఉన్నాయి. అది ఎప్పుడు అమెరికా పోగొట్టుకోవాలనేసి అనుకోదు. అండ్ చైనా, ఇండియా అనేది వరల్డ్‌లోనే చాలా హ్యూజ్ మార్కెట్ ఉంది. ఎందుకంటే పాపులేషన్ అనేది యూ నో ఇండియా హాస్ 140 క్రోర్స్ అండ్ చైనా ఈస్ ఆల్సో హావింగ్ 141 క్రోర్ టు 142 క్రోర్ నియర్ టు నియర్ ఉందన్నమాట. సో వరల్డ్‌లోనే చాలా ఎక్కువ పాపులేషన్ ఉండేది ఇండియా అండ్ చైనా. సో ఒక టెస్లా కార్ నమ్మాలన్నా, లేదంటే ఒక ఐఫోన్ అమ్మాలన్నా దెర్ ఇస్ అ బిజినెస్. మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మార్కెట్, చాలా పాపులేషన్ ఎక్కడైతే ఉంటుందో ఆ కంట్రీస్‌ని అమెరికా ఎప్పుడు వదులుకోదు. బికాజ్ ఇట్స్ ఆల్ అబౌట్ ఎ బిజినెస్. కాబట్టి ఇండియాని యాడ్ చేసుకోలేదు. డెఫినెట్‌లీ చైనాని కూడా యాడ్ చేసుకోలేదు. ఎందుకంటే చైనాకు తర్వాత యూఎస్ఏకి ఇంటర్నల్ ఇష్యూస్ చాలా ఉందని తెలుసు. అయినా కూడా యాడ్ చేయలేదంటే ఎందుకు? బికాజ్ మార్కెట్. మార్కెట్ ఈజ్ ఇంపార్టెంట్ టు ద యూఎస్ఏ. బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. అందుకే వాళ్ళు వదులుకోలేదు. అందుకే ఈ లిస్ట్‌లో యాడ్ చేయలేదన్నమాట. ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నాడంటే యూఎస్ ఎలక్షన్ కన్నా ముందరే ఒకటి ప్రామిస్ చేశాడు. ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ పెంచుతాను. తర్వాత అమెరికా ఎకానమీని కూడా పెంచుతాను అనేసి. డెఫినెట్‌లీ ట్రంప్‌కి ఎకానమీని ఎలా పెంచాలో తెలుసు. బికాజ్ హి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిజినెస్ మ్యాన్ ప్రీవియస్ వెన్స్ అతను యూఎస్ఏ ప్రెసిడెంట్ కాకముందరే హి వాస్ ఎ బిజినెస్ మ్యాన్. సో అతనికి ఎలా మేనేజ్ చేయాలో ఈ బిజినెస్ కేటగిరీస్ అన్నీ తనకు బాగా తెలుసు. కాబట్టే అన్నీ ప్లాన్ చేస్తూ అకార్డింగ్‌లీ ట్రంప్ అనేది ప్లాన్ చేస్తూ వెళ్తున్నాడనమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. ట్రంప్ ఇలాగా వేరే కంట్రీస్ వీసాస్ అన్ని బ్యాన్ చేసి వాళ్ళ అమెరికన్ సిటిజన్‌షిప్‌లో జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ ఇంక్రీజ్ చేయడం కరెక్టా? లేదంటే వేరే కంట్రీస్ అన్నీ కలుపుకొని వాళ్ళ అమెరికా ఎకానమీని పెంచుకొని వెళ్ళడం కరెక్టా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో డెఫినెట్‌గా రాయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.